టాలీవుడ్లో ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్గా ఉందంటే అది చైతన్య శోభిత ఎంగేజ్మెంట్. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా రూమర్స్ నిజం చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. నిశ్చితార్థం సైలెంట్గా ఎవరికీ మాత్రం తెలియకుండా సైలెంట్గా జరిపించేశారు. ఎంగేజ్మెంట్ అయ్యాక 2 ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో నాగార్జున పెట్టారు. నాగ చైతన్య శోభిత ఇద్దరు కలిసిన ఫొటోస్ని నాగార్జున షేర్ చేశారు. అయితే గురువారం వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆగస్టు 8 గురువారం ఉదయం 9:42 ఈ వేడుక జరిగినట్టుగా చెప్పారు. ఇద్దరు కలిసి చాలా సందర్భాల్లో కనిపించారు. విదేశాలకు వెళ్లారు. చైతు శోభిత కలిసిన ఫొటోస్ కూడా వైరల్ అయింది. అయితే శోభిత దీనిపైన స్పందించింది. మా మధ్య అలాంటిది లేదని కవర్ చేసే ప్రయత్నం చేసింది. అయితే నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ అనగానే ఇప్పుడు అంతా శోభిత గురించే సర్చ్ చేస్తున్నారు. అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చదువుకుంది, ఇంతకుముందు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా లేరా అని. మొత్తానికి శోభిత మన తెలుగు అమ్మాయి అని చెప్పుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పుట్టింది గుంటూరు జిల్లా తెనాలిలో, పెరిగిందంతా వైజాగ్లో. 2013లో మిస్ ఇండియా అందాల పోటీలో సెకండ్ ప్లేస్లో ఉంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా పోటీలో భారతదేశం తరపున పాల్గొంది. ఆమె సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ బాగా చేసేది. ఇక శోభిత 1993 మే 31న పుట్టింది. వేణుగోపాల్ తన తండ్రి, తల్లి శాంతారావు. సో వాళ్ళది ఒక బ్రాహ్మణ కుటుంబం. సో ఆమె వైజాగ్లో లిటిల్ ఏంజల్ స్కూల్స్లో చదువుకుంది. మొత్తానికి ఆమె తన తండ్రి జాబ్ రీత్యా బాంబేకి వెళ్లాల్సి వచ్చింది. సో శోభిత అయితే అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన రామన్ రాఘవన్ అనేటువంటి సినిమాలో ఫస్ట్ టైం స్క్రీన్ మీదకి వచ్చింది. అడవిశేషు హీరోగా మహేష్ ప్రొడ్యూస్ చేసిన మేజర్ సినిమాలో ఒక మేజర్ రోల్ చేసింది. సో తర్వాత మంచి సక్సెస్ అయితే ఆ సినిమా సాధించింది తప్ప తర్వాత ఏం లేదు. అయితే అదే ఏడాది శోభిత చైతన్యతో అఫైర్లోకి వచ్చిందని సమాచారం. అప్పటికే చైతుకి సమంతకి అఫీషియల్ గా విడాకులు కూడా వచ్చాయి. నాగ చైతన్యతో రొమాన్స్ చేయడానికి ముందు శోభిత ఫ్యాషన్ డిజైనర్, లగ్జరీ బ్రాండ్ హ్యూమన్ సహ వ్యవస్థాపకుడు ప్రణవ్ మిశ్రాతో లింక్ చేయబడింది. అంటే వాళ్ళిద్దరూ ఒక ఫ్యాషన్ షో ఈవెంట్లో కలుసుకున్నారు. సో వాళ్ళిద్దరి గురించి అనుబంధం అయితే బాగా అప్పట్లో గట్టిగా ఉండేదట. కానీ తర్వాత రీజన్ ఏమో కాదు కానీ చివరికి విడిపోయారు. సో మొత్తం మీద పెద్ద కోడలుగా వెళ్తోంది ఓ బిగ్ ఫ్యామిలీకి. సో ప్రస్తుతం శోభిత చైతన్య పైన అయితే ట్రోలింగ్ అయితే చేస్తున్నారు సమంత ఫ్యాన్స్. మరి నాగ చైతన్య మాజీ భార్య సమంత వీళ్ళిద్దరి బంధం గురించి చెప్పకపోయినా ఇప్పుడు ఈవిడ కూడా ఆల్రెడీ ఎవరినో లవ్ చేసిందట కదా అంటూ సమంత ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.